హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వ్లాగ్స్. ఈరోజైతే ములక్కాడ కర్రీ ఎలా చేసేయాలో చూసేద్దాము. ఫస్ట్గా అయితే ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి. టొమాటోస్ అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ములక్కాడలు కూడా వేసుకొని కొంచెం పసుపు అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకున్న తర్వాత మనం తగినంత ఉప్పు కారం అయితే వేసుకోవాలి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే ఫ్రై అవ్వనివ్వండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత మనం ఉప్పు కారం అయితే సరిపోయిందా లేదా అని టేస్ట్ అయితే చూసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే ఈ టైంలోనే ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసి వదిలేద్దాము. తర్వాత కర్రీ అనేది దగ్గర పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.